నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఆపరేషన్ సింధూర్ ప్రభావం దాయాది పాకిస్తాన్ పై తీవ్రంగా పడింది. మేకపోతు గాంభీర్యం, బడాయి మాటలు పైకి చెప్తున్న ఆర్థిక పరిస్థితి మాత్రం మొత్తం దిగజారిపోయింది. పైగా ఇప్పుడు భారత్తో పోరాడాల్సిన సమయం. దీంతో పాకిస్తాన్ రుణాల కోసం అడుక్కుంటుంది. అంతర్జాతీయ సంస్థలను రుణం కావాలని ప్రాధేయపడుతుంది. తమకు ఆర్థిక సహాయం చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థిస్తోంది. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని, స్టాక్స్ మార్కెట్ పతనమైందని, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నామని, తమకు సహాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా అడుక్కుంటోంది. అయితే ఇదే సమయంలో భారత్పై తన అక్కస్సును వెలగక్కింది. దీంతో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. నెటిజన్స్ పాకిస్తాన్ను కడిగి పారేస్తున్నారు. ఏ మొహం పెట్టుకొని రుణాలు అడుగుతున్నారంటూ ఏకి పారేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ పరువంతా పోయినట్టయింది. పరిస్థితిని గమనించిన పాక్ తాము రుణాల కోసం ఏ పోస్టు పెట్టలేదని, తమ ఎక్స్ ఖాతా హ్యాక్ అయ్యిందంటూ ప్రకటించింది. తమ ఆర్థిక శాఖ ఎలాంటి పోస్టు చేయలేదని చెప్పుకొచ్చింది. మరోవైపు పాకిస్తాన్ పెట్టిన ఈ పోస్టుకు భారత ప్రభుత్వం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఘాటుగా స్పందించింది. పాక్ పోస్ట్ని ట్రోల్ చేసి ప్రసిద్ధ హిందీ కామెడీ చిత్రం గోల్మాల్ నుంచి ఓ మీమ్ను షేర్ చేసింది. ఏ కోయి తర్కా హై బిగ్ మాంగ్డేంకా, ఇదేనా అడుక్కునే పద్ధతి అంటూ పోస్ట్ చేసింది. ఏదేమైనా కానీ మేకపోతు గాంభీర్యం తగ్గించుకొని చేసిన తప్పును తెలుసుకొని ముక్కు నేలకు రాసి భారతదేశానికి క్షమాపణ చెప్పి ఉగ్రవాదులను ఇక పాకిస్తాన్లో స్థానం లేదు అని చెప్పేదాకా ఇలా పాకిస్తాన్ దిగజారుడుతనం బయటపడుతూనే ఉంటుంది. పాకిస్తాన్ పతనం ఖాయం. ఎప్పుడైతే భరతమాతకు క్షమాపణ చెప్పి ఉగ్రవాదులందరినీ పాకిస్తాన్ నుంచి బహిష్కరణ చేసి ఉగ్రవాదం అనే పదానికి పాకిస్తాన్లో స్థానం లేకుండా చేస్తారో అప్పటిదాకా రోడ్డు మీద చిప్ప కూడా లేకుండా రెండు చేతులతో అడుక్కోవాల్సిందే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.